spent years in training, fighting battles uphill. నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా. ఈరోజు మనము యునైటెడ్ స్కూల్ అధినేత బోర్స్ వెంకటేశ్వర గారితో ఉన్నాము. ఒకసారి స్కూల్ గురించి కానీ వారి ప్రస్థానం గురించి కానీ వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్తే మాంజలి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి సార్. మీ ప్రస్థానం అంటే మీ యొక్క ఈ స్కూల్ బిడ్డని కానీ మీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ సమయం యొక్క ప్రస్థానం గురించి ఒకసారి మీరు వివరించాలి. యాక్చువల్గా నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్లో జన్మించడం జరిగిందండి. అక్కడి నుంచి డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగరీత్యా అప్పట్లో ఆర్ఆర్బి టెస్ట్ రాసి ఇంటర్వ్యూ కానీ వచ్చిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత సెటిల్ అవ్వాలని హైదరాబాద్ రావడం జరిగింది. ఓకే. ఫస్ట్ మనం అంజిరెడ్డి గారి దాంట్లో స్టోర్ కీపర్గా, అసిస్టెంట్ స్టోర్ కీపర్గా ప్రస్థానం స్టార్ట్ చేశాను. అదే టైంలో నేను ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాకతీయ యూనివర్సిటీకి అప్లై చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్స్ మూమెంట్లో అక్కడ ఆ జాబ్ని క్విట్ చేసి ఎగ్జామ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగరీత్యా ఒక స్కూల్లో అడ్మిన్ కింద జాయిన్ అయ్యాను. అడ్మిన్ కింద ఒక 5 years జాయిన్ అయిన తర్వాత అదే ప్రస్థానంలో సివిల్స్ కూడా అటెంప్ట్ చేయడం జరిగింది. 2-3 times మనం ప్రిలిమ్స్ పాస్ అయ్యాం. 3rd time వరకే ఉండేటప్పుడు 4th time రాయడానికి సివిల్స్లో అవకాశం లేదు. సో ఏదో విధంగా సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ స్కూల్స్నే ఎన్నుకొని ఒక స్కూల్ని స్థాపించడం జరిగింది. అదే రోజుల్లో మా పెద్దనాన్నగారు అయినటువంటి కృష్ణమూర్తి గారు చింతల్లో ప్రగతి స్కూల్ అని రన్ చేస్తూ ఉండేవారు. వారికి ఆరోగ్యరీత్యా ఆయన నడపలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను దాన్ని టేక్ ఓవర్ చేసి ప్రగతి స్కూల్ని తీసుకుంటాం జరిగిందండి. అక్కడ మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్ల మంచి విద్యార్థుల్లో మంచి ర్యాంకులు రావడం, అదేవిధంగా పేరెంట్స్లో కూడా ప్రగతి స్కూలు వెంకటేశ్వర అంటే ఒక గుర్తింపు రావడంతో ఇంకా బ్రాంచెస్ అనేది పెట్టాలి, ప్రజాసేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఇక్కడ స్లమ్ ఏరియాని, అప్పట్లో ఈ విధంగా డెవలప్ కాలేదండి. ఈ రోడ్లు కానీ వేరే కానీ ఏమీ లేవు. ఇక్కడ అంతా కూడా బురదమయం, చెట్లుమయం, అంతా ముళ్ళు కంపల కింద ఉండేది. ఆ టైంలో మేము ఇక్కడికి వచ్చి ఒక పోలీస్ అధికారి అంటే మా బావగారు అయినటువంటి వెంకటరత్నం గారు అప్పట్లో ఏసీపీ కింద చేసేవారు. ఆయన సహాయంతో ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చి ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకుని ఈ సంస్థని యునైటెడ్లోనే ఉంది మీకు అర్థం. అన్ని గ్రూపుల్ని కూడా కలుపుకొని ముందుకెళ్ళేటువంటి ఒక మతపరంగా కానీ వేరే పరంగా కానీ లేకుండా ఎక్కడైతే బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళకి మంచి ఒక ర్యాంకుల సాధనే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అండి. ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి మనం విద్యని అందించే విధంగా మనం స్థాపించాం. 2004లో ఇక్కడ ఆ సంవత్సరం స్టార్ట్ చేసినప్పటి నుంచి 86 మంది విద్యార్థులతోటి ఒక 7 రూములతోటి చిన్న షెడ్లో స్టార్ట్ చేశానండి. ఈరోజు 6 stories బిల్డింగు, సుమారు 850 మంది విద్యార్థులతోటి 2004 నుంచి కూడా అన్ని గ్రేడ్లో కూడా 100% ఉత్తీర్ణతతో ముందుకెళ్తూ ఉన్నాం. ఇక్కడ సామాజికంగా చూసినట్లయితే అందరూ కూడా సమాజపరంగా మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఈ విద్యార్థులని మంచి భవిష్యత్తు ఇచ్చారు. నాకు ఈ 35 సంవత్సరాల అనుభవంలో ఎంతోమంది డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా, పొలిటీషియన్స్గా చాలామంది ఎదగడం, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ ఎక్కడైనా కానీ ప్లేస్మెంట్స్లో ప్రథమ స్థానంలో ఉండడం. ఈ సంవత్సరం చూసినట్లయితే 582 మార్కులు హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయండి. అదేవిధంగా మా విద్యార్థులు 986, 983 ఇంటర్మీడియట్లో కూడా సాధించారు. అటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. పూర్వ విద్యార్థులు అప్పుడప్పుడు రావడం, వాళ్ళు మేము ఫంక్షన్ చేసినప్పుడు కలవడం కూడా జరుగుతుంది. వాళ్ళ యొక్క భవిష్యత్తుని చూసి మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. ఈ విధమైన విద్యా విధానం అందించడం చాలా మాకు ఆనందదాయకమైనది. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఫాదర్ కానీ మీ ఫ్యామిలీ ఎవరైనా? వృత్తిరీత్యా మా ఫాదరు ఒక రైతు అండి, సామాన్యమైన రైతు కుటుంబం నుంచి ఆయన కూడా సర్వేర్గా అప్పట్లో 3rd form చదువుకున్నారు. ఆయన సర్వేర్గా జాబ్ వస్తే కూడా వెళ్ళకుండా ఆ వ్యవసాయం చూసుకుంటూ ఆ ఉమ్మడి కుటుంబాల్లోనే ఉండేవారు. మా క్లాన్లో అన్నదమ్ములు 2 అండి. చిన్న ఆయన వేరే అబ్రాడ్లో ఉంటాడు, చదువుకోలేదు బాగా, కానీ
ఋతురీత్యా ఆయన అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చి ఏం తర్వాత వర్క్ చేస్తారండి? వెస్ట్ గోదావరిలో పెయింట్ షాప్ ఏదో పెట్టుకున్నారు వాళ్ళు. బాగానే ఉంది వాళ్ళ పని. ఇప్పుడు నేను ఇందులో సెటిల్ అయ్యాను. నేను వచ్చినప్పుడు అంటే మీ హైదరాబాద్ స్కూలే ఒకటి సేవా కార్యక్రమం ఎందుకు అనుకున్నారు? అంటే స్కూల్ ద్వారానే మీరు సేవలు అందించాలని, సర్వీస్ అందించాలని ఎంత? స్కూల్ ద్వారా అయితే అన్ని రకాలుగా కూడా సామాజిక సేవ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ మందితోటి అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరి సహకారాలు కూడా తీసుకోవచ్చు. ఈ సేవ చేయాలనేటువంటి దృక్పథంతో నేను లయన్స్ క్లబ్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఇంటర్నేషనల్ లయన్ అండి. అదేవిధంగా నేను చేసినటువంటి సేవల గుర్తింపుగా ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ భారత గౌరవరత్న తీసుకున్నాను. అదేవిధంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్లో నేను నేషనల్ మెంబర్ ప్లస్ ప్రెసిడెంట్గా ఉంటూ ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు మా స్కూల్ తరపుని అటు సర్వీస్ సెక్టార్లో కూడా ఉంటున్నాం. ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి శ్రీ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ ఉంది. ఆ కమిటీకి నేను జనరల్ సెక్రటరీ గత 15 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఉంటున్నాను. అనేక సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, విద్యార్థులకి ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం, బట్టలు ఇవ్వడం, వీడియోస్ ఎవరైనా ఉంటే కొద్దిగా సహాయ సహకారాలు అందించడం అన్నీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ప్రతి దాంట్లోనూ కూడా మేము అది పార్టిసిపేషన్ ఉంటుంది. ఇటు క్రిస్టియానిటీ అవనివ్వండి, హిందూయిజం అనివ్వండి, ఇస్లామిజం అనివ్వండి, ప్రతిదానికి కూడా ఇఫ్తార్ విందులు ఇవ్వడం, ఈ క్రిస్మస్లు సెలబ్రేట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అదేవిధంగా సమాజంలో కూడా గుర్తింపు ఉంది. మా స్కూల్ అంటే ఒక ప్రత్యేకత. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా లయన్ డాక్టర్ వెంకటేశ్వరరావు అంటే నోటెడ్. ఆ సర్వీస్ ఏదైతే చేయాలనుకున్నా ఆ సర్వీస్లో కొనసాగుతూ కొంతమందికి ఉద్యోగత కూడా కల్పించుకుంటూ నడుపుతున్నాం. అదేవిధంగా మా ఫ్యామిలీలో కూడా అందరూ, మా మిస్సెస్ ఎంఏబిఎడ్ అండి, సిఎల్ఎస్సి, ఆమె అడ్మినిస్ట్రేట్స్గా ఉంటుంది. అడ్మిన్గా మా పెద్దబాబు సాయికృష్ణ, డాక్టర్ సాయికృష్ణ, ఆయన కూడా లాలో అంటే కార్పొరేట్ లా అండ్ లీగల్ ఎయిడ్లో పిహెచ్డి చేశాడు. ఆయన కూడా ఇదే సంస్థలో వర్క్ చేస్తూ ఉన్నాడు అడ్మిన్గా. ఇంకా చిన్నబాబు కూడా బీటెక్ అయిపోయింది, బిఎస్సీ అయింది, తర్వాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిపోయింది. అట్ ప్రజెంట్ ఇప్పుడు ఆయన బీఈడి చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఇదే సంస్థలో వర్క్ చేస్తున్నారు. అంటే ఆ పిల్లల్ని కూడా ఈ సంస్థ ఎందుకు తీసుకోవాలనుకున్నారు? సంస్థలో నా తర్వాత వాళ్ళు సమాజ సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథం ఉంది. అంటే మీతో పాటు మీ పిల్లలు కూడా సమాజ సేవలోకి తీసుకురావాలని. వాళ్ళు కూడా మొట్టమొదట్లో కార్పొరేట్ స్థాయికి వెళ్తే బాగుండేది, సాఫ్ట్వేర్ చేస్తే బాగుండేది అనేటువంటి ఒక దృక్పథం ఉండేది. కానీ గత 5-6 సంవత్సరాల నుంచి ఈ వర్క్ ఇదే ఫీల్డ్లో ఉండడంతో వాళ్ళకి దీని యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ అంతా కూడా తెలియడం వల్ల సమాజ సేవ చేయడానికి ఇది చాలా దగ్గరగా ఉందని వాళ్ళు కూడా ఫీల్ అవ్వడం, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి అనేక కార్యక్రమాలు, గ్రాండ్ పేరెంట్స్ డే అని, మదర్స్ డే అని, పేరెంట్స్ డే అని, సామాజిక సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఉమెన్స్ డే అని భారీ ఎత్తున చేస్తూ సమాజంలో సేవ చేస్తూ ఉన్నామండి. ఈ విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే ఈ స్కూల్ మొదట స్టార్ట్ చేసినప్పుడు అంటే ఫస్ట్ టు 5th వరకు స్టార్ట్ చేశారా, డైరెక్ట్ 10th వరకు స్టార్ట్ చేశారా? డైరెక్ట్ 10th వరకేనండి. స్టార్టింగ్ ఇయర్ వచ్చి 4 మెంబర్స్ 10th క్లాసు, 86 మెంబర్స్లో 4 మెంబర్స్ 10th క్లాస్ ఉండే. ఇంకా చిన్న క్లాసులు నర్సరీ కేజీ అయితే లేవు అప్పట్లో, ఫస్ట్ నుంచే వచ్చారు. ఆ ఇయర్ 86 మెంబర్స్, 7 రూమ్స్ విత్ 9 టీచర్స్ తోటి స్టార్ట్ చేసాం. అది ఈరోజు 42 మంది స్టాఫ్ ఉన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక 10 మంది ఉంటారు, ప్లస్ 850 మంది విద్యార్థులతో 3 సెక్షన్స్, ఏబిసి సెక్షన్స్ అనేటివి మన గవర్నమెంట్ నుంచి కూడా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు మీరు స్థాపించే కాలం నుంచి ఎంతమంది స్టూడెంట్స్కి వాళ్ళు బయటికి వెళ్ళి ఉన్నతమైన అంటే ఈ బ్రాంచ్ నుంచి అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, వెల్ సెటిల్డ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్మోస్ట్ మా కళ్ళ ఎదురుగుండానే ఉన్నారు. లేదంటే అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఫోన్ల ద్వారా ఇక్కడికి వచ్చినప్పుడు కలవడము, లేదంటే వాట్సాప్లోనది కూడా విశేష పెట్టడము. అంటే మ్యాక్సిమంగా ఒక దగ్గర చదువుకున్న వ్యక్తులు, పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఏమంటే మేము కూడా ఎంతో కొంత స్కూల్కి ఉపయోగపడాలి, అక్కడ నుంచి మేము పైకి వచ్చిన వాళ్ళం కదా, మా వంతు కూడా మీరు కూడా సహాయ సహకారం అందించాలని అనుకుంటారు. వాళ్ళు కూడా అట్లా ఎవరైనా మీ దగ్గర ఉన్నారా స్టూడెంట్స్? అట్లా చాలా మంది ఉన్నారండి. మేము చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కరోనా తీసుకున్నట్లయితే 47 రోజులు వరుస క్రమంలో అంటే రోజుకి 500 నుండి 1000 మంది వరకు ఆహారం స్వయంగా మేము ఇక్కడ తయారు చేయించి, ఇదే కాంపౌండ్లో కింద సెల్లార్లో తయారు చేయించి 500 to 1000 ప్యాకెట్స్ తయారు చేసి ఒక గుడ్డు, ఒక ఫ్రూటు, సబ్జీ, వెజిటబుల్ బిర్యానీ,
500 నుంచి 1000 మందికి 47 రోజులు అందించామండి. అదేవిధంగా అట్లా చేసినప్పుడు మీ పూర్వ పూర్వ విద్యార్థులు విద్యార్థులు నియర్లీ 40 మంది 50 మంది ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా సేవలు అందించారు. వెరీ వంట నైస్. వాళ్ళని కూడా పెట్టుకోలేదు. వంట వాళ్ళు చేయడం, ప్యాకింగ్ వాళ్ళు చేయడం, క్యూలో నిలబెట్టడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంతా కూడా దానికి సంబంధించిన క్లిప్స్ కూడా 47 రోజులు కూడా పేపర్లో చాలా పేపర్లో రావడం జరిగిందండి. దాంతోటే నాకు కరోనా వారియర్ ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది. వరల్డ్ రికార్డ్ అది మీరు చూడొచ్చు. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మేమే కాదు, మాతో పాటు మా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏదైనా ఒక యాక్టివిటీ అని మేము అనుకున్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా డొనేషన్స్ అనేటివి ఇస్తారు. వాళ్ళ ద్వారానే ఆ డొనేషన్స్ ఖర్చు పెడతాం. మేము కలెక్ట్ చేసి మేము తీసుకుంటాం కాకుండా వాళ్ళకే ఆ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళనే భాగస్వామ్యం చేసి వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ దక్కేటట్టు మేము చాలా చేస్తాం. అంటే మీరు చేసే కార్యక్రమంలో మీ దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థుల వచ్చే డొనేషన్ ఏదో దాని నుంచే మీరు ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారు అంటారు. అదే కాకుండా మా సొంతవి కూడా ఉంటాయండి. సొంత నిధులతోటి మేము ప్రత్యేకంగా చేసినప్పుడు వాళ్ళని భాగస్వామ్యం చేస్తాం. ఓన్లీ వాలంటీర్లుగా వస్తారు. వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎప్పుడైతే ఉందో వాళ్ళనే ప్రాథమికంగా తీసుకుంటాం. వాళ్ళ ద్వారానే చేయిస్తూ ఉంటాం అనమాట. ఆ కార్యక్రమం ఏదో మేము చేసి మా ద్వారా అది అయ్యింది అనేది కాకుండా సమాజ సేవలో వాళ్ళు కూడా ఒక భాగస్వాములు అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకెళ్ళి వాళ్ళు కూడా సేవలో పాల్గొనడానికి ఆస్కారం కల్పించేటట్టు, ఉత్సుకత చూపేటట్టు వాళ్ళని తీర్చిదిద్దామండి. మాకు తోడు కాకుండానే విడిగా కూడా చాలామంది బర్త్డేలు కానీ వేరే అనాథాశ్రమాలకి చాలామందికి వాళ్ళు కూడా స్పెషల్గా వాళ్ళ పుట్టినరోజులు, మ్యారేడేలకి చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయి చాలా పెద్దగా అయ్యారు. వాళ్ళ పిల్లల్ని కూడా ఇదే స్కూల్స్లో కంటిన్యూ చేయడం మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే వెరీ నైస్. ఉన్నారండి చాలా మంది 20% పిల్లలు వచ్చిన వాళ్ళే. అయితే ఎక్కువ ఏం చేయం, పాపగా తీయం, డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ కూడా చెయ్యం. మౌత్ పబ్లిసిటీ, పేరెంట్ టు పేరెంట్, స్టూడెంట్ టు స్టూడెంట్ వచ్చినటువంటి విద్యార్థులే మాకు అధికంగా ఉంటారు. అట్లా అని రేషియో కంటే ఎక్కువ కూడా తీసుకునేటువంటి ఉండదు. ఫీజు ఎట్లా వసూలు చేస్తారండి మీ దగ్గర? ఫీజు 3 terms ఉంటుందండి. 3 terms నెల కూడా కట్టుకునేటువంటి సదుపాయం కలిగిస్తాం. నియర్లీ 25,000 ఉంటుందండి. ఈ 25,000లోనే వాళ్ళకి సంవత్సరానికి సరిపడేటువంటి బుక్స్ కానీ ఒక 2 డ్రెస్సులు ఇస్తాం, బుక్స్ ఇస్తాం. వాళ్ళకి ఏ యాక్టివిటీ అయినా పేరెంట్స్ డే కానివ్వండి, ఫ్రూట్స్ డే కానివ్వండి, కలర్స్ డే కానివ్వండి, ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ, స్కేటింగ్, కరాటే, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా వేదిక్ మ్యాథ్స్ ఇటువంటివన్నీ కూడా నర్సరీ టు 9th క్లాస్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయండి. అదేవిధంగా మార్నింగ్ 10వ తరగతి విద్యార్థులను చూసినట్లయితే 6:30కి క్లాసు, స్పెషల్ క్లాస్, 8 వరకు నేను ప్రత్యేకంగా క్లాసులు మొబిలైజ్ చేస్తాను అనమాట. విత్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ టీచర్ ఎవరైతే ఉంటారో ఆయన ఉంటాడు, సబ్జెక్టు డౌట్స్ క్లారిటీ ఇస్తారు. ఇంకా విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ రావాలి, వాళ్ళకి నమ్మకం కలగాలని నేనే ప్రత్యేకంగా 6:30 నుంచి 8 గంటల వరకు ఉదయం ఉంటాం. అదేవిధంగా సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు వాళ్ళకి అల్పాహారం కూడా ఏర్పాటు చేసి స్వయంగా మేము తయారు చేసి, మా మేడం తయారు చేస్తారు. అల్పాహారం తయారు చేసిన తర్వాత ఆ విద్యార్థులు 50 మంది ఉంటే 50 మందికి కూడా అల్పాహారం పెట్టి 6:30 వరకు చదివించడం. ఈ అల్పాహారం ఎందుకు ఇస్తామంటే ఎనర్జీ, మార్నింగ్ వాళ్ళు 6:30కి వచ్చి వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ పాడైపోవడం, లేదంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటున్నాయి కదా అవి తెచ్చుకు తింటారు. అవి ఒక రకంగా అనర్థమని మాకు తెలుసు. మేము దాన్ని స్లోగన్ ఇస్తూ ఉంటాం, మేము అవాయిడ్ చేస్తాం. మీ దగ్గర బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా ప్రొవైడ్ ఉందండి? లేదండి, ఓన్లీ వాళ్ళు అల్పాహారం అనేది ఏంటంటే వాళ్ళ వరకు తయారు చేస్తారు ఉచితంగానే, దానికి ఎటువంటి ఛార్జీ చేయం. వాళ్ళ ఎనర్జీ గురించి కాన్సన్ట్రేషన్ దెబ్బతినకూడదు, చదువు మీద మనం కూర్చోబెట్టిన దానికి న్యాయం జరగాలి అనేది. ఎందుకంటే మోస్ట్లీ ఇదంతా స్లమ్ ఏరియా కాబట్టి పేరెంట్స్, తల్లి తండ్రి కూడా బయటికి వెళ్ళిపోయి వర్క్ చేసుకోవాలి. ఆ టైంలో ఇంటి దగ్గర వీళ్ళకి మనం రిలాక్సేషన్ ఇచ్చిన ఒక 1/2 అవర్ ఇంటికి వెళ్ళి తినేటువంటి పరిస్థితి ఉండదు. బయట ఏదో దొరికేటువంటి చిల్లర తిల్లు తింటారు, అది ఆరోగ్యానికి కూడా హానికరం అని నేనేం చేస్తానంటే ఒకరోజు ఫ్రూట్స్, ఒకరోజు ఉప్మా అని, ఒకరోజు వేరేది, అట్లా స్నాక్స్ అనేటివి అరేంజ్, బనానా అని డిఫరెంట్ ఫ్రూట్స్ ఇవ్వడం, సేమియా లాంటిది అటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఇంట్లోనే తయారు చేయించి మేడము ఆయమ్మలు ఉంటారు, వాళ్ళు 50-60 మెంబర్స్ తయారు చేస్తారు. దాని ద్వారా పిల్లలు అది స్వీకరించి ఒక 1/2 అవర్ ఇంకా కూర్చుంటామని అడుగుతారు. 6:30 వరకు మేము క్లాస్ పెడితే ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళు అది 7 గంటల వరకు ఉంటాం సార్, కొద్దిసేపు చదువుకుంటాం సార్ అని. అదేవిధంగా మార్నింగ్ 6:30 స్టార్ట్ అయినప్పటికీ కూడా డల్లర్స్ ఉంటారు కదండి, పేరెంట్స్ కనుక ఒక 1/2 అవర్ ముందు తీసుకొచ్చి వదులుతానంటే కూడా నేను 6 వరకు ఇక్కడే ఉంటాను. వాళ్ళకి ఆ రెమెడియల్ క్లాసెస్ 1/2 అవర్, ఇక్కడ 1/2 అవర్, అక్కడ 1/2 అవర్ కూడా తీసుకుంటాం. దానివల్లే ఆల్ త్రూ దీస్ ఇయర్స్ 2004 నుంచి మోస్ట్లీ
100% రిజల్ట్ అండి. ఓకే. మేము విన్నామండి ఎంత ఈ మధ్యకాలంలో కూడా గత 3 years నుంచి చూస్తా ఉన్నాం 98% రిజల్ట్ న్యూయార్క్ వస్తుంది. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇదే మేము ఇచ్చేటువంటి ఈ క్రమశిక్షణ, విద్యార్థుల క్రమశిక్షణ ఎప్పటికప్పుడు అంటే పీరియాడికల్గా ఎప్పుడో లాస్ట్లో బర్డెన్ పెట్టకుండా దేనికి అది ప్రత్యేకమైనటువంటి వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు, డైలీ టెస్టులు కండక్ట్ చేయడం. టెస్టులు అంటే వాళ్ళ మీద ఏదో భారంగా రుద్దడం కాదు, బైహార్ట్ చేయించే విధానం కాకుండా ప్రాక్టీస్, ప్రతిదీ కూడా ప్రాక్టీస్ అండి. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు ఓన్గా అంటే క్వశ్చనీర్ కాకుండా వాళ్ళకు క్వశ్చన్ తయారు చేసుకుని ఇచ్చేటువంటి అంటే NEP 2020ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ విధమైనటువంటి విద్యా విధానం, ఈ CCE ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ తోటి మనం వాళ్ళని తీర్చిదిద్ది ఆ విధమైన రిజల్ట్స్కి కారణం అవుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఈ స్టూడెంటు, ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఏమైనా అవుతారు. వాళ్ళకు కూడా అప్పుడప్పుడు పిలిచి ఈ బ్యాక్వర్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి ఈ విధంగా చేయండి. మీరు ర్యాంకుల సాధన కాదండి మాకు కావాల్సింది, ప్రతి విద్యార్థి కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలనేది మా ప్రత్యేకత అనమాట. ర్యాంకులు తీసుకొస్తామని అన్నాం. యాక్టివిటీస్ అంటే మీకు కరాటే ఉంది, స్కేటింగ్ ఉంది, టినీ టాట్స్ అంటే నర్సరీ నుంచి ఆల్మోస్ట్ 5th క్లాస్ వరకే చిన్న స్విమ్మింగ్ పూల్ కింద ఉంది. స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తారు, వీక్లీ వన్స్ ఉంటుంది. తర్వాత వేదిక్ మ్యాథ్స్ ఉంది, అబాకస్ ఉంది, డాన్స్ క్లాసెస్ ఉన్నాయి, తర్వాత కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంది, ప్రత్యేకమైనటువంటి ఉన్నాయి, డిజిటల్ లైబ్రరీ ఉంది, మామూలు సిట్టింగ్ లైబ్రరీ ఉంటుంది. అది కాకుండా ఇంగ్లీష్ ల్యాబ్ ఉంటుంది, సోషల్ ల్యాబ్ ఉంటుంది, సైన్స్ ల్యాబ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్. స్పోర్ట్స్ కూడా 6th to 10th బయటికి తీసుకెళ్తాం. మున్సిపల్ గ్రౌండ్ కూడా మేము హైర్ చేసుకున్నాం. మన స్కూల్ నుంచి స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. మండల స్థాయిలో కబడ్డీ, ఖోఖో, రన్నింగ్, త్రోబాల్ ఇవన్నిటిలో కూడా ఛాంపియన్షిప్ పిల్లలు సాధించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్స్, మెడల్స్ కూడా స్టేట్ లెవెల్ వరకు వెళ్ళలేదండి, డిస్టిక్ లెవెల్ వరకు వెళ్ళాం. డిస్టిక్ లెవెల్ వరకు కూడా ప్రైజెస్ ఉన్నాయి. స్టేట్ లెవెల్ ప్రైవేట్ వాళ్ళకి అవకాశం లేదండి. అవకాశం అంటే ఎట్లా అంటే గవర్నమెంట్గానే వెళ్ళాలి మోస్ట్లీ. అక్కడ ఏంటంటే మీరు అన్నది గవర్నమెంట్ గుర్తు చేసినందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా కూడా ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకోండి, మంచి ఫెసిలిటీ కల్పించడము, ప్రైవేట్ దానికి వెళ్ళొద్దు అని చెప్పి గవర్నమెంట్ సూచిస్తూ ఉంది. దాన్ని మీరు ఎట్లా పే చేయగలుగుతున్నారు? ఎట్లా పే చేయగలుగుతున్నారంటే గవర్నమెంట్ ఒక విద్యార్థి మీద నియర్లీ 1,06,000 రూపాయలు ఒక విద్యార్థి ఖర్చు, ఒక స్టూడెంట్కి. మా ఫీజు చూసుకున్నట్లయితే 25,000 నుంచి 55,000 లోపల ముగింపు అయిపోతుంది. మేము 10th క్లాస్కి తీసుకునేది 55,000. ఇచ్చే వర్త్ మాత్రం గవర్నమెంట్ స్కూల్స్ కంటే ఎక్కువే ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే అందరూ క్వాలిఫైడ్ ఉన్నారు అది అని చెప్తారు. మా సంస్థ వచ్చేటప్పటికి, ప్రత్యేకంగా యునైటెడ్ హై స్కూల్ వచ్చేటప్పటికి మీకు లిస్ట్ ఏదైతే ఉందో ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరిది డేటా కూడా ఆన్లైన్లో ఉంటుంది. యునైటెడ్ హై స్కూల్ టీచర్స్ డేటా తీసుకున్నట్లయితే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా క్వాలిఫైడ్ ఉంటారు. ఎవరికైనా కావాలి అంటే కూడా మేము వాళ్ళ సర్టిఫికేట్స్ తోటి సహా అన్నీ కూడా మేము చూపించగలిగేటువంటి స్థాయి ఉంటుంది. టీచర్స్ PTAది మీటింగ్కి సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో, తర్వాత గవర్నింగ్ బాడీకి సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో మేము ఫ్రంట్లోనే డిస్ప్లే చేసేస్తామండి. మీకు ఏ స్కూల్లోనూ కూడా ఈ విధమైనటువంటి డిస్ప్లే కనపడదు. గవర్నమెంట్ సైడ్ నుంచి తెచ్చామని చెప్తారు, ఆ PTAది కానీ గవర్నింగ్ బాడీది కానీ వాళ్ళు హైడ్ చేస్తారు. మేము అట్లా కాదు, ఓపెన్గానే మేము పెట్టేస్తాం, ఈ కమిటీలు వీళ్ళు ఉన్నారు. అదేవిధంగా మినిట్స్లో మేము ఏదైతే ఉన్నదో రెజల్యూషన్ రాస్తాం ప్రతిదీ. ఫీజు ఒక సంవత్సరానికి హైక్ చేయాలంటే కంపల్సరీ అందులో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉంటుంది. అదేవిధంగా టీచర్స్ ఉంటారు, హెడ్ మాస్టర్ ఉంటాడు, కరస్పాండెంట్ కానీ లేదంటే అడ్మినిస్ట్రేటర్స్ కానీ కంపల్సరీ అందులో ఉంటుంది. నిర్ణయం 2-3 సార్లు కూర్చున్న తర్వాత ఫీజులు మనకు పెరిగినటువంటి భారం ఏముంది, దానికి తగ్గట్టు ఏది ఉంది అనేది చేస్తాం. ఇది లాభాపేక్షతోటి చేసేది కాదండి విద్యా విధానం అనేది యాక్చువల్గా. కానీ ఇది బిజినెస్ అయ్యింది మీరు అన్నట్టు, నేను ఒప్పుకుంటాను. బట్ ఎక్కడంటే కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో మాత్రమే ఉంది, మావి మాత్రం బడ్జెట్ స్కూల్స్ అనమాట. ఏదైతే ఫీజులు తీసుకుంటామో కార్పొరేట్ స్కూల్ కు బడ్జెట్ స్కూల్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. బడ్జెట్ స్కూల్ అనేది ఏంటంటే కరస్పాండెంట్ కూడా టీచర్ అయి ఉంటాడు, కంపల్సరీ టీచింగ్ చేస్తాడు. అదే కార్పొరేట్ స్కూల్ అనుకోనండి, ఒక ఆయన ఎవరో ఒక బాగా డబ్బున్న వ్యక్తి ఆ వ్యవస్థను స్థాపిస్తాడు, అక్కడక్కడ బ్రాంచీలు పెడతాడు, ఎంప్లాయీస్ని పెట్టేస్తాడు. అక్కడ ఎవరు నడుపుతున్నారు అనేది వాళ్ళకి తెలియదు. ఏదైనా కంప్లైంట్ వచ్చినా ఏదొచ్చినా కూడా రెస్పాన్స్ అయ్యేది అక్కడ ఉండేటువంటి లోకల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే డీల్ చేస్తారు. ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ఆనందం వచ్చినా, ఏదొచ్చినా డైరెక్ట్ మాతో లింక్ ఉంటుంది. ప్రతి పేరెంట్ కూడా ఇక్కడ కరస్పాండెంట్కి
మీట్ అవుతాడు, వాళ్ళ సాధక బాధకాలన్నీ కూడా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. అదే బడ్జెట్ స్కూల్కి దీనికి. బడ్జెట్ స్కూల్స్లో మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళు ఫీజెస్ హైలీ కలెక్టెడ్, అంటే 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది, లక్షల రూపాయల్లో తీసుకుంటూ ఉంటారు. అవును. కానీ వ్యక్తిగతంగా మనం వెళ్ళి ఏదైనా పరిస్థితి మనం వివరించాలంటే వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవాలి, టైం తీసుకోవాలి, ఇదంతా తీసుకుని చెప్పేటప్పుడు చాలా టైము టేకన్ అనమాట. ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే పేరెంట్కి రాదు. అంటే కొన్ని వాళ్ళని స్కూళ్ళలో కలవడం ఎందుకులే అనేటువంటి ఇబ్బందితో చాలా మంది అక్కడ మేనేజ్మెంట్ కలవరు. ఇక పీటీఏ పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు మాత్రం అటెండ్ అవుతారు, వాళ్ళు చెప్పింది వీళ్ళు వింటారు, వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు తయారు చేసుకుని మేము వెళ్ళాలి. అదండి. సరే, ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు టెస్ట్ ఎగ్జామ్ పెడతారు. ఆ టెస్ట్ ఎగ్జామ్లో పాస్ అయితేనో తీసుకుంటారు, పాస్ కాకుండా తీసుకోరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? స్టాండర్డ్ ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీ పిల్లగాడు ఫిట్ లేడు అని ఒక వంకతోటి పక్కకు పెట్టి వాళ్ళ నుంచి ఎక్కువ గుంజడానికి, డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేయడానికి కార్పొరేట్ స్థాయిలో జరుగుతుంటుంది. మేము కూడా టెస్ట్ పెడతాం, బేసిక్స్ పెడతాం. బేసిక్స్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్కి అడ్మిషన్ కావాలి, ఆయన యూకేజీ స్టాండర్డ్ కూడా లేదనుకోండి, ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత స్ట్రగుల్ అవుతాడు. ఆ స్ట్రగుల్ అనేది మనం గుర్తిస్తే ఫస్టే మనం 15 days 20 days వాళ్ళకి బ్యాకప్ ఇస్తాం అనమాట. ఈ విధంగా చేసుకోండి అమ్మా, ఇంటి దగ్గర ఇది ప్రిపేర్ చేయండి బాబు కానీ మనం చెప్పేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అది ఏదైతే బ్రిడ్జ్ కోర్స్ ఉందో ఆ బ్రిడ్జ్ కోర్స్ ఫాలో అయ్యి వస్తారు. ఇది బడ్జెట్ స్కూల్స్లో జరిగేటువంటి విధానం. కార్పొరేట్లు అట్లా ఉండదండి. పలానా రోజుని ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నదంటారు, టెస్ట్ కండక్ట్ చేస్తాడు, ఆ టెస్ట్ పాస్ అవుతే డైరెక్ట్ ఇది తీసుకుంటారు వాళ్ళు చెప్పిన ఫీజు తోటి. టెస్ట్ ఎవరైతే పాస్ అవ్వరో వాళ్ళకి ఏంటంటే ఇంకా ఆతృత ఎక్కువైపోతుంది, మా బాబు సీటు దొరకదేమో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ బ్రతిమాడుతున్నారు. అప్పుడు అడిగి ఇంత డొనేషన్ కట్టు, లేదంటే ఈ ఫీజు కట్టు, ఆ ఫీజు కట్టు అని మేము వాళ్ళని తీర్చిదిద్దామని చెప్తారు. నిజానికి వాళ్ళలో ఉంటుంది, ఆ స్టాండర్డ్స్ ఉంటాయి, కానీ లేదు అనేటువంటి దృక్పథం. కొంతమంది ఏంటంటే బయటికి వెళ్ళి టెస్ట్ రాసేటప్పటికి ఉన్న సామర్థ్యాన్ని కూడా బయటికి తీయలేకపోతారు అనమాట. అంటే ప్రజెంటేషన్ ఉండదు, పాపం భయపడతారు. భయపడి వీళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే నేను పలానా దగ్గరికి మంచి స్కూల్లో తీసుకెళ్తున్నాం, నువ్వు బాగా రాయాలి, బాగా చదవాలనే భయం పెడితే ఈ మానసికంగా పిల్లల్లో ఏమైపోతుంది అంటే ఆ భయంతో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది అనమాట. ఆ పరిస్థితిని అధిగమించాలంటే మనం, అందుకే మేము ఏం చేస్తామంటే స్టేజ్ బియర్ లేకుండా స్పీచెస్ అని అవన్నీ ప్రతిదీ కూడా ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో తీసుకొచ్చి వాళ్ళని బయటకు వదులుతాం. వాళ్ళ సర్వైవల్ అనేది మా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత, వాళ్ళు స్థిరపడ్డ తర్వాత కూడా ఈ రోజు కూడా మా విద్యార్థులు మమ్మల్ని కలుస్తున్నారు, సామాజిక రంగంలో సేవలు చేస్తున్నారంటే మేము ఇచ్చినటువంటి ఈ విధానం, ఈ విద్యా విధానమే అని నేను గర్వంగా చెప్పగలుగుతాం. తల్లిదండ్రులకు కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే ఒత్తిడి తీసుకురావద్దండి పిల్లల మీద. ర్యాంకులు సాధనం కాదు. ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ రీచ్ కానప్పుడు చాలా మంది డిగ్రీలు అయిన తర్వాత జాబ్లో స్థిరపడలేక మానసిక ఒత్తిడి గురి అయిపోయి ఊరు వేసుకుంటాం, సూసైడ్ చేసుకుంటాం, ఇటువంటి చాలా మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి కష్టం సుఖం అనేది నేర్పాలి, ప్రతి దాంట్లోనూ భాగస్వామ్యం చేయాలి. విద్యార్థులకి తల్లిదండ్రులు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు పడే కష్టం వాళ్ళకి తెలియాలి. ఫస్ట్ మీరు పడే కష్టం వాళ్ళకి చూపించకుండా మీరు వాళ్ళకి కావాల్సినవి కూడా ఏర్పాటు చేసేసి వాళ్ళని ఒక మైన బొమ్మ కింద తయారు చేశారు అనుకోండి, దాన్ని ఎటు పడితే మనం ఉంచుకుని ఉంటాం అనుకోండి. రాక్గా తయారు చేయండి, అంటే గట్టిగా అంటే ఇక్కడ అర్థం ఏంటి, బాగా కష్టపెట్టమని కాదు, ర్యాంకులు తెచ్చుకో అనేది కాకుండా ప్రతి దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని చూపుతూ అటువంటి విద్యార్థులు మా వాడికి ఈ రంగంలో ఇంట్రెస్ట్ ఉంది సార్, లేదంటే ఇట్లా ఉన్నది సార్ అని మాకు చెప్తే, మీ విద్యార్థులు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దగ్గర వదలండి. మాకు చేతనైనంత మీ భాగస్వామ్యంతో మీతోటి కలిసి వాళ్ళని పైకి తీసుకురావడానికి మా విధానం మీకు చెప్తామని మరొకసారి వినియోగించుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీ దగ్గర 10th క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏ కాలేజీల కన్నా మీరు ప్రిఫర్ చేస్తున్నారా, లేదంటే పేరెంట్స్ వాళ్ళే డిసైడ్ వెళ్తున్నారా? పేరెంట్స్కి విల్లింగ్ ఉన్న దానికే వెళ్తారండి, ఎందుకంటే రికమెండ్ చేయడం అనేది లేదు. చాలా కాలేజెస్ వచ్చి అప్రోచ్ అవుతాయి, మీకు పర్సంటేజ్ ఇస్తాం అది ఇది అని. కానీ ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేయగలుగుతారో దాన్ని బట్టి వాళ్ళకి ఏదైతే మంచిది ఉన్నదో మేము సజెస్ట్ చేస్తాం. ఓకే, పలానా దానికి వెళ్ళండి. కార్పొరేట్ అని కాకుండా నారాయణ చైతన్య అనే కాకుండా ఇంకా చాలా సేవ ఉన్నాయి. అటువంటి వాటిలో ఇక్కడ మరీ పరిస్థితులు బాగోలేనప్పుడు కల్లమంజిరెడ్డి అని ఉన్నదండి, ట్రస్ట్ ద్వారా నడుపుతున్నారు, దానికి కూడా రికమెండ్ చేస్తాం. ఇంకా ఇప్పుడు మరీ పర్టికులర్గా నారాయణ కానీ చైతన్య కానీ ఎవరైనా అందులోనే జాయిన్ అవుతామంటే నేను లెటర్ ఇస్తాను రికమెండ్ చేస్తూ, వీళ్ళ పరిస్థితి ఇది, మా దగ్గర ఈ ఫీజెస్ కట్టారు, సో మేము చాలా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉన్నాం ఆల్ త్రూ దీస్ ఇయర్స్.
సో మీరు కూడా వాళ్ళకి ఎకనామికల్గా ఈ ఫీజు విషయంలో మీరు ఏమైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ భవిష్యత్తుకు మీరు మంచి బాట వేసినట్టు అవుతుంది. ఒక లెటర్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను, మీరు రిఫరెన్స్ చేస్తారు. రిఫరెన్స్ ఇస్తాను. మీరు దాని నుంచి 5 నుంచి 10,000 వరకు వాళ్ళు కంపల్సరీ తగ్గిస్తారు ఫీజెస్లో కూడా. సో అది ఏమైనటువంటి సహకారాలు అయితే అందిస్తారు. అంటే మీరు రిఫర్ చేసిన పిల్లలకి ఆ కాలేజీలో వెళ్ళిన తర్వాత చదువు విషయంలో డల్ కానీ లేకపోతే హై కానీ ఉంటే అదేమన్నా ఫేస్ చేసినప్పుడు ఆ పేరెంట్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి సార్ మీరు రిఫర్ చేసిన కాలేజీకి వెళ్ళినాం మాకు సమస్య వచ్చిందని కంప్లైంట్ ఉన్నాయా? అందుకే నేను ప్రత్యేకంగా ఏ కాలేజీని స్పెసిఫిక్గా చెప్పనండి, పలానా నారాయణ అలాంటి ఏమైనా మీకు ఎదురైనాయా? వస్తారు సార్ మేము వెళ్ళాం కానీ అక్కడ ఈ విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది, మీరైతే ఫీజుల విషయంలో కొద్ది ఎక్స్క్యూజ్ చేసేవారు, ఇప్పుడు అక్కడ ఇన్ టైంలో ఫీజు పే చేస్తేనే కానీ హాల్ టికెట్ ఇవ్వట్లేదు, కొద్ది ఫోన్ చేయండి పలానా రోజున వస్తాయి ఇది ఇది అన్నప్పుడు ఏనా మ్యాక్సిమం ట్రై చేయండి అమ్మా, ఫీజుల గురించి మనం చెప్తే వినరు అని చెప్తాం. మరీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనుకోండి, కొంతమంది డోనర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బిజ్జం వెంకటరెడ్డి గారు అని ఉన్నారు, ఆయన చాలా సహాయ సహకారాలు చేస్తారు. అంటే మేము చేస్తామని ఆయన తెలుసు, నేను ఎవరికైతే విద్యార్థులు చేస్తున్నానో అది ఒక వాట్సాప్ పంపిస్తాను ఆయనకి. ఆయన ఒక టైం ఇస్తాడు అనమాట, పలానా టైం రమ్మని. ఆ టైంకి 7:30 ఉదయం 7:30 టైంలో వెళ్తే ఆయన అక్కడ కూర్చుంటారు. ఆయన టెస్ట్ చేస్తాడు అనమాట, వీళ్ళు ఎంత జెన్యూనిటీ ఉంది, ఈయనకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇంతకుముందు యునైటెడ్ స్కూల్ సార్ ఎంత సహాయం చేశాడు, వీళ్ళ పరిస్థితి మనం చేస్తే వీళ్ళు చదువుకునేట్టు అయిపోయినా లేదంటే అవి ఖర్చు పెట్టేస్తారా అని ఆలోచిస్తాడండి. ఆలోచించి 100%లో 30%, 35% ఆయన డొనేషన్ రూపంలో ఇస్తాడు. సో అట్లా ఆయన చాలా మందికి నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమందికి ఇచ్చారు మా ద్వారానండి. అంటే మేము చేసినప్పుడే వాళ్ళకి చెప్తాను, నేను చేయకుండా ఆయనకి డైరెక్ట్ పంపాను అనుకోండి అది రిజల్ట్ రాదు, ఎందుకంటే మీరు కూడా అదే ఫీల్డ్లో ఉన్నారు కదా అనేది ఉన్నది. అంటే ఉదాహరణలు పేర్లు చెప్తే బాగోదు, చాలామంది ఉన్నారు. ఈ ఇయర్ కూడా 5-6 మెంబర్స్ అటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉంది చేస్తారు, కానీ చిన్న చిన్న డిస్ప్యూట్స్ అంటే పేరెంట్స్ డిస్ప్యూట్స్ ఉండడం వల్ల తండ్రి వేరే చోట ఉండడం, తల్లి వేరే చోట, తల్లి చదివించడం లేదంటే తండ్రి చదివించడం, ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఎగ్జామ్స్ కనుక ఆగిపోతున్నాయి ఆపేస్తున్నారంటే ఫస్ట్ ఫోన్ చేసి కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయమంటాం. లేదు సార్ మేము కూడా ఏం చేయలేము, అడ్మిన్ ఒప్పుకోవట్లేదు, మా సార్లు ఒప్పుకోరు అన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మా వంతు సహాయం ఏదైనా ఉంటే చేసి ఆయనకి రికమెండ్ చేస్తాం. ఆయన రికమెండ్ చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా ఒక చెక్ రూపేనా దాన్ని డైరెక్ట్ ఆ కాలేజ్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అటువంటి వాళ్ళు ఈ సంవత్సరం ఒక 20 మంది ఉంటారు మా దగ్గర నుంచి. అంటే కంబైన్గా బిజ్జ వెంకటేశ్వర రెడ్డి గారు అయితే కానివ్వండి, కానీ మేమైతే కానివ్వండి, ఇంకా ఉన్నారు బయట, వాళ్ళ పేర్లు వద్దనేటువంటి వ్యక్తులు ఉన్నారు అనమాట. ఇద్దరు ముగ్గురు అంటే 1000 సాయం చేయకపోయినా 2000, 3000, 5000 ఇట్లా ఇచ్చినా అది వాళ్ళకి లిఫ్ట్ అవుతుంది అనమాట. ఆ విధమైనటువంటి సేవ అయితే మేము చేస్తూనే ఉన్నాం. ఆ గుర్తింపు పిల్లల్లో కూడా ఉందండి. డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు రావడం, వాళ్ళ మరలా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, ఆ సంస్కారం అయితే మేము మా స్కూల్ నుంచి నేర్పాము. మాతో పాటు మా పిల్లలు కూడా 90% అదే బాటలో నడుస్తున్నారని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతుంది. సరే, ఇప్పుడు మీరు మాటల్లో అంటే మేము కూడా మార్నింగ్ 6కి వచ్చి పిల్లలకు క్లాసులు నేను దగ్గర నుంచి చదివిస్తానని చెప్తానన్నారు. మీరు అంటే మీకున్న సమయంలో మీరు చదువుకున్న డిగ్రీ కాలేజ్ అప్పటి స్టడీకి ఇప్పుడు స్టడీ చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా ఉండేది. సరే, ఇప్పుడు ఆ డిఫరెంట్ని మీరు ఎలా పే చేసి పిల్లలకు అందించగలుగుతున్నారు? అప్పుడు ఏమయ్యేదంటే క్లాస్ టు క్లాస్ టీచింగ్ ఉండేది. 10th క్లాస్ వరకు ఎట్లా ఉండేదంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు మేము ఆ సార్లు లెసనిక్గా చెప్పేసేవారు, పాఠాలు చెప్పుకోవడం వెళ్ళిపోవడం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. ఎవరైతే మ్యాథ్స్ ఉన్నదో లేదంటే సోషల్ ఉందో ఇంగ్లీష్ ఉందో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చదువుకునేవాళ్ళు. క్లాస్లో 50 మంది ఉంటే 50 మంది వెళ్ళేవారు కాదు, అందులో 10 మంది 5 మంది వెళ్ళేవారు. రిజల్ట్ కూడా అప్పుడు ఎట్లా వచ్చేదంటే మేము చదువుకునేటప్పుడు నాకు 68% వస్తే చాలా గ్రేట్ అనమాట. క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, ఆ ఫస్ట్, ఈ ఫస్ట్ అని ఉండేది. ఇప్పుడు విద్యార్థులకి 98% వస్తుంటే ఇప్పుడు 596 మార్క్స్ వస్తే 4 మార్క్స్ ఎందుకు తగ్గినాయి అనేటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటట్టు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు కూడా అట్లా ఉన్నారు. మేము చదువుకునే రోజులు ఫస్ట్ క్లాస్ అంటే చాలా రేర్ అనమాట. మేము రిజల్ట్ ఎట్లా చూసేవాళ్ళు అంటేనండి ఫస్ట్ 3rd క్లాస్లో చూసుకునేవాళ్ళు. ఫస్ట్ క్లాస్ వస్తుంది ఐడియా ఉంది, కానీ రిజల్ట్ చూసేటువంటి విధానం ఎట్లా ఉండేదంటే మాకు ఫస్ట్ క్లాసే రావాలని ఉండేది కాదు, రాసేటప్పుడు మాత్రమే కాంపిటీషన్ ఉండేది. 3rd క్లాస్ చూసుకునేవాళ్ళు, 3rd క్లాస్లో లేదు. 2nd క్లాస్కి వెళ్ళేవాళ్ళు, 2nd క్లాస్లో లేదు, ఫస్ట్ క్లాస్లో చూసేవాళ్ళు. ఫస్ట్ క్లాస్లో ఉంది, చాలా ఆనందం అనమాట. అంటే 3rd క్లాస్లో దొరికిందనుకో అది ఆనందమే, అసలు పాసా ఫెయిలా అదే మెయిన్ తప్ప ఏ తల్లిదండ్రులు కూడా అప్పట్లో
ఒత్తిడి అనేది లేదు. ఒత్తిడి లేని విద్య చాలా బాగుండేదండి. ఇప్పుడు ఒత్తిడి అవ్వడం వల్లే మానసికంగా పెరిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ సోషల్ మీడియా కూడా రావడం, ఈ పేరెంట్స్ కూడా గారాబం. అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి, నలుగురు ముగ్గురు పిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఒకళ్ళు లేదా ఇద్దరు ఉంటున్నారు. వీళ్ళ మీదే మొత్తం బర్డెన్ పెడుతున్నారు. నువ్వు డాక్టర్ అయిపోవాలి, నువ్వు యాక్టర్ అయిపోవాలంటే వాడు ఆ స్కిల్ ఉంటే ఆ విధంగా తయారు చేయడానికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ టీవీలో ఇవి చూసి పిల్లలు కూడా ఎట్లా తయారయ్యారు, దాన్ని అనుకరించడం, అట్లా చెడిపోవడం. ఈ మధ్యలో మేము యాంటీ డ్రగ్ దానికి ర్యాలీ తీసాం. సుమారు 500 మంది పిల్లలతోటి, పోలీసు వాళ్ళు. అంటే మేము కమిషనరేట్లో పిల్లల్ని ఒకటి ఉందన్నమాట, ఒక బ్యాచ్ ఉంది, ఒక గ్రూపు తయారు చేసి దాని మీద స్కిట్లు పెట్టి పేరెంట్స్ అవేర్నెస్, ఈ డ్రగ్స్ మీద, ఈ చైల్డ్ అబ్యూజ్ మీద ఇటువంటి సెమినార్లు అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అటువంటివి కూడా ప్రజల్లో తీసుకెళ్ళడం, మత్తుకు బానిస కాకుండా చేయడం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది సొసైటీ అనమాట. ఇవన్నీ చేస్తూ ఉన్నామండి. దానికి కూడా ప్రశంసలు రావడం, పిల్లలకి ప్రైజెస్ ఇవ్వడం, ఆన్లైన్లో వాళ్ళ పేర్లు పెట్టడం, పేపర్కి ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా మాకు జరుగుతూ ఉన్నాయి. పోలీసు వారి తరపున నుంచి కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్ అనేది ఆ విషయంలో ఉంది, డ్రగ్స్ విషయంలో కానీ. ఒకసారి ఇంకోటి విషయం ఏంటంటే, మీరే కాకుండా మీ పిల్లల్ని ఈ వృత్తిలోకి ఎందుకు తీసుకురావాలనుకున్నారు? సర్వీసే ఒకటే. సర్వీస్ ఒకటి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్తో వచ్చారా, లేదంటే మీ యొక్క స్టార్టింగ్ దీని ఫీల్డ్ యొక్క రుచి తెలియనప్పుడు రారు, సర్వీస్లో అనేది లేదు. ఎందుకంటే 10th ఇంటర్మీడియట్ వరకు పిల్లలు ఎలా ఉంటారంటే అక్కడ కాలేజ్ వాతావరణం కొంత ఉంటుంది. మా బాబు విజ్ఞాన కాలేజీలో చదువుకున్నారు, ఇద్దరు విజ్ఞానంలోనే చదివించాను. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాతావరణం, ఆ కాంపిటీషన్ తోటి వీళ్ళు ఎంసెట్లో కూడా మంచి ర్యాంకులు వచ్చినప్పుడు ఫ్రీ సీట్ వస్తుంది, జేఎన్టీలో వచ్చేది. కానీ జేఎన్టీలో చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, పై చదువులకి కంపల్సరీ ఫారిన్ అంటారు. కాబట్టి ఫారిన్ వెళ్తే వీళ్ళు మనకు మళ్ళీ వెనక రారు, మనకి చేదుడు వాదుడు ఉండరు. మనకి స్కూల్స్ ఉన్నాయి, ఈ స్కూల్ సర్వైవల్ కావాలి, మనం సొసైటీలోనూ బాగైపోతున్నాం, మన తర్వాత ఎవరు తీసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా ఇంజనీరింగ్ చేయించలేదు. పెద్ద ఆయన అయితే ఇంజనీరింగ్ చేయించలేదు, బీకాంలో తీసుకొచ్చిన ఒక 15 days వరకు ఆయన కొద్ది ముభావంగా ఉండడం జరిగిందనమాట. ఆ తర్వాత రిలేటివ్స్ చెప్పడం, డాడీ కూడా మీ గురించి ఆలోచిస్తున్నాడు, ఇది ఉంది, దీన్ని మీరు నిలబెట్టుకోవాలి కదా, దీన్ని తర్వాత సొసైటీకి తీసుకుని వెళ్ళాలి కదా, సొసైటీ సేవలో ఉన్నాడు కదా ఫస్ట్ నుంచి ఆయన. నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లోనే చాలా రంగాల్లో ఉన్నానండి. SCW అని, NCC అని, అట్లా బ్లడ్ డొనేషన్స్ ఇవ్వడం. ఇంటర్మీడియట్లోనే నేను బ్లడ్ డొనేషన్ ఇచ్చేవాడు. 18 సార్లు నేను బ్లడ్ డొనేషన్ ఇచ్చాను. ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ తోటి మనం ఇప్పుడు ఇవ్వట్లేదు. సో 18 times నేను బ్లడ్ ఇచ్చాను. సో ఈ సర్వీస్ అనేది ఫస్ట్ నుంచి అలవాటు ఉంది నాకు. మా ఊర్లో ఉదాహరణకి ఏంటంటే August 16th రోజు గండి పడ్డది. గండి అంటే మీకు తెలుసా, వరద, కాలువకి గండి పడితే ఊరంతా వచ్చేసింది. అప్పట్లోనే 200 మంది 300 మందికి ఎక్కడెక్కడ బియ్యం తీసుకొచ్చి వంట చేసి పెట్టిన రోజులు ఉన్నాయి. అంటే సర్వీస్ ఫస్ట్ నుంచి ఫాదర్ నుంచి సర్వీస్ అనేది అలవాటు పడ్డది. ఆ బేజం అలా ఉండిపోయింది. మనం చేస్తున్నాం, మన పిల్లలు కూడా చేయాలి, ఆశీర్వాదం ఉంటుంది. మానవ సేవ మాధవ సేవ అని ఎందుకన్నారండి, అదే కదా, అదే మోటివ్ తోటి మేము ముందుకు వచ్చాం. సో పిల్లలు ఫస్ట్ పెదబాబు అయితే 15 రోజులు 20 రోజులు ఇంట్రెస్ట్గా లేడు. ఆ 15 days కూడా నేనే దగ్గరుండి కాలేజీ తీసుకెళ్ళడం, వెళ్ళేటప్పుడు చక్కగా చెప్పడం, అట్లా తీసుకొచ్చేటప్పటికి 15 days తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు. బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. సరే అప్పుడు చెప్పాను, నాన్న నేను బీకామ్ చేయించడం ఉద్దేశం ఏంటంటే నా తర్వాత నువ్వే బీఈడి చేయండి. బీఈడి చేయించాం, బీఈడి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఓన్లీ బీకామ్ బీఎడ్ అంటే నేను ఇన్ని డిగ్రీలు చేశాను, పీజీలు 5 పీజీలు ఉన్నాయి నా దగ్గర. 5 పీజీలు చేసిన తర్వాత డాక్టరేట్ నాకు గౌరవాత్మకంగా వచ్చింది. అదేవిధంగా మీరు కూడా ఎడ్యుకేషన్ అనేది డెవలప్ చేసుకోండి, ఇది తప్పేమి లేదంటే. అప్పుడు వెంటనే భాస్కర్ లా కాలేజ్ లా ఎంట్రన్స్ రాస్తే మంచి ర్యాంక్ వచ్చింది. LLB అయిపోయింది. LLB అయిపోయిన తర్వాత LLM చేస్తానని ఆయన అడిగాడు, LLM చేసాడు. LLM చేసిన తర్వాత మ్యారేజ్ చేసిన తర్వాత PhD చేసాడు మళ్ళీ కార్పొరేట్లో అండ్ లీగల్ ఎయిడ్లో. అట్లా అయిపోయింది. చిన్న ఆయన ఏంటంటే పెద్ద ఆయన ఎలా ఇంజనీరింగ్ చేయించలేదు, నేను ఖచ్చితంగా చేస్తాను లేదా నేను చదవను అన్నాడు. ఇంజనీరింగ్ మల్లారెడ్డి ఆయన ఇంట్రెస్ట్ లేక నాకు రాయిపించలేదు, డైరెక్ట్ పేమెంట్ సీటు తీసుకున్నాం వెళ్ళి.
ఆయనది ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేస్తూ ఉండగానే బీఎస్సీ ప్యారలల్గా చేయించాను. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళేవాడు, ఇటేమో ప్రైవేట్గా బీఎస్సీ. అదే అయిపోయింది, ఇది అయిపోయింది. వెంటనే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంటే 1st to 7th టీచ్ చేయడానికి వస్తుంది అదన్నమాట. అది ఖాళీగా లేకుండా ఒక 15 days ఖాళీ వచ్చింది అనుకో, స్కూల్లో వచ్చి క్లాస్ తీసుకోవాలి. ఆ విధమైనటువంటి తర్ఫీదు ఇవ్వడంతో పిల్లల్లో కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. ఈరోజు వాళ్ళు భద్రాగా బండెక్కి ఎక్కడికో డ్యూటీకి వెళ్ళవలసిన పరిస్థితి లేదు. ఎందుకంటే పైనే ఉంటాం మేము నివాసం కాబట్టి, పైనుంచి కరెక్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేసి కిందకు వస్తారు, స్కూల్ చూసుకుంటారు, ఏమైనా బయట యాక్టివిటీస్ ఉంటే చూసుకుంటారు, మళ్ళీ ఇన్ టైం పైకి వెళ్ళిపోతారు. ఏదైనా పని ఉంటే బయటికి తప్ప క్రమశిక్షణ అనేది, ఓ డిసిప్లిన్ మేనర్ అనేది మనం ఎక్కడి నుంచే పిల్లలు నేర్పాం. వాళ్ళ దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు, మా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా అదే విధంగా తీర్చిదిద్దుతాం. బయట ఎక్కడైనా రోడ్డు మీద కనపడ్డా కూడా పిల్లలు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం, ఫోటో పిక్స్ తీసుకోవడం, ఇట్లా చేస్తున్నారని విత్ ఎవిడెన్స్ అనమాట. ఆర్గ్యుమెంట్ మళ్ళీ తల్లిదండ్రుల మీద వాళ్ళ పిల్లలు ఆర్గ్యుమెంట్ చేయకుండా ఆ విధంగా తీర్చిదిద్దడం వల్ల ఇక్కడ లోకల్లో ఉంటే కనుక కంపల్సరీ సారు అదుపు ఆజ్ఞ ఉంటుంది, కంపల్సరీ చూస్తారు, చూస్తే క్రమశిక్షణలో పెడతారు అనేటువంటిది విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా చాలా నమ్మకం ఉందండి. అది ఇంకా ఫీజుల విషయం వచ్చేటప్పటికి మోడరేట్గా ఉంటాయి, హెవీగా అధిక ఫీజులు లేవు. 25,000 రూపాయలు స్టార్ట్ అవుతుంది. కొంతమంది అంటే 25,000. కంపేరింగ్ విత్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలన్నప్పుడు కంపల్సరీ ఫీజు అనేది ఉండాలి. విత్తం లేని విద్య రాదు అనేది ఇప్పుడు సమస్య. ఆ విత్తానికి తగ్గట్టు మనం వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అందులోనే మధ్యలో, అంటే ఈ అకాడమిక్ ఇయర్ మధ్యలో వన్స్ మనం ఒకసారి ఫీజు కనుక తీసుకున్నామంటే మధ్యలో ఏ విధమైనటువంటి దానికి కూడా కలెక్ట్ చేయం. ఓన్లీ ఎక్కడైనా బయట ఎక్స్కర్షన్ లాంటిది కనుక కండక్ట్ చేస్తే వానికి మాత్రమే దాని నిమిత్తం ఫీజు తీసుకుంటాం తప్ప మిగిలిన యాక్టివిటీస్, అంటే మనం ఇయర్లీ పోలీస్ స్టేషన్ విజిట్ ఉంటుంది, అంటే పోలీస్ విధానం ఎలా ఉంటుందని, ఫ్యాక్టరీ విజిట్ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ విజిట్ ఉంటుంది, ఇట్లా ఈ విజిట్లన్నీ తీసుకెళ్తాం కదా, ఇవన్నీ కూడా మనవే. ఫామ్ విజిట్ ఉంటుంది, ఫామ్ తీసుకెళ్ళామనుకోండి ఈ విధమైన పంటలు పండిస్తున్నారు, ఇది ఎట్లా చేస్తారు, ఇవన్నీ విజిట్లతో ఫుడ్ తోటి సహా అన్నీ కూడా మనం ఇస్తూ ఉంటాం. కానీ అట్లా కాకుండా ఎక్స్కర్షన్స్ ఉంటాయి కదా, అక్కడిక్కడ వైజాగ్ తీసుకెళ్ళడం, కలకత్తా తీసుకెళ్ళడం, వేరే స్టేట్స్ కూడా తీసుకెళ్తాం పెద్ద పిల్లలు. అటువంటి కండక్ట్ చేసినప్పుడు మినిమం ఫీజు ఉంటుంది అనమాట. వాళ్ళ ఖర్చుల వరకే మాత్రం కంపల్సరీ తీసుకుంటాం. అది ఆ విధంగా జరుగుతూ ఉంది. ఫీజు అనేది ఒకటే కనపడుతుంది కానీ ఫీజులు అన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి. కరాటే, డాన్స్, ఎవ్రీథింగ్, ప్రతి దానికి సెపరేట్ అనేది ఏది దానికి కూడా ఫీజు లేదు. మీ స్కూల్కి ఇతర స్కూల్కి డిఫరెంట్ ఏమంటారు? ఇతర స్కూల్స్లో ఏంటంటే స్కూల్ మేనేజ్మెంట్లో వాళ్ళు టీచింగ్ సైడ్ ఉండరు మోస్ట్లీ. ఒక కరస్పాండెంట్ ఏంటంటే ఆ రూమ్కే, ఈ రూమ్కే పర్మిట్ అవుతాడు. నేను అట్లా కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఈయన ఉన్నాడు, చిన్నబాబు ఉన్నాడు, వంశీకృష్ణ అని పేరు, ఆయన ఏం చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ ఆన్లైన్ వర్క్ అంతా ఈయన చూసుకుంటూ ఉంటాడు. అడ్మిన్గా టీచర్స్కి ఏం కావాలో పెద్దబాబు చూస్తారు, మేడం కూడా క్లాసులు విజిట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏది ఉన్నా మాకు వెంటనే తెలుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.